హాయ్ గైస్, ఈరోజు మనమైతే వివో నుంచి రాబోతున్న ఐక్యూ Z10R గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. జూలై 24 ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్ ధర రూమర్స్ ప్రకారం 20,000 కన్నా తక్కువే. ఈ వీడియోలో అయితే మనం ఈ ఫోన్ గురించి ఫీచర్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ ఫోన్ కి నియర్ బై కాంపిటీటర్ ఎవరున్నారో మాట్లాడుకుందాం. ఇంకా ఈ ఫోన్ మీరు కొనాలా వద్దా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ అయితే మనకు 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ ఫోన్ లో మనం 120 Hz రిఫ్రెష్ రేట్ చూడొచ్చు. ఈ ఫోన్ ఇన్ అండ్ ఫీల్ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనకు మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు చూడడానికి వివో V30 సిరీస్ లాగా అయితే కెమెరా మోడల్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో మనం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే చూడొచ్చు. ఈ ఫోన్ లో మనకు 12GB ర్యామ్ అప్ టు 256GB వరకు అయితే స్టోరేజ్ చూడొచ్చు. అంటే డే టు డే యాక్టివిటీస్ లో ఈ ఫోన్ లో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఫోన్ గేమింగ్ కూడా ఒక బీస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ లో మనకు 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది. సో ఈ ఫోన్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మనమైతే 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాతో అయితే మనం అదిరిపోయే ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ లో మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో కూడా మనం 4K లో అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే మనమైతే ఇందులో 5700 mAh బ్యాటరీ చూడొచ్చు. దీంతో పాటు మనకైతే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం 5700 mAh డీసెంట్ బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. మీరు హెవీ యూజర్ అయినా కానీ ఫుల్ డే బ్యాటరీ అయితే కన్ఫర్మ్ వస్తుంది. సో అందులోనూ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడం వల్ల మీరైతే నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఇవన్నిటికీ మించి ఈ ఫోన్ లో మనమైతే IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్లస్ మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అయితే చూడొచ్చు. అంటే రఫ్ యూజ్ లోనూ ఈ ఫోన్ అయితే ఫుల్ సేఫ్ అన్నమాట. ఇంత సాలిడ్ ప్యాకేజ్ ని 20,000 లోపల ధర అంటే నిజంగానే ఇంప్రెసివ్ అని చెప్పుకోవాలి. ఈ ఫోన్ కాంపిటీటర్ విషయానికి వస్తే అరౌండ్ 25,000 బడ్జెట్ లో నాకు తెలిసి OnePlus Nord CE5 అయితే ఉంది. అది కూడా 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఈ ఫోన్ తో కంపేర్ చేసుకుంటే. మీకు OnePlus Nord CE5 కి ఇంకా ఈ ఫోన్ కి కంపారిజన్ వీడియో కావాలంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ ఫోన్ మీరు కొనాలా వద్దా అనే విషయానికి వస్తే ఇప్పటికైతే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం నిజంగానే మెచ్చుకోవచ్చు. సో ఇప్పటికైతే నా ఒపీనియన్ ప్రకారం ఈ ఫోన్ అయితే ఈ బడ్జెట్ లో బెస్ట్ బై అనే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ లో నెగిటివ్ వచ్చేసరికి నాకైతే మేజర్ గా రెండే అనిపించాయి. ఒకటి వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే వచ్చింటే ఇంకా బాగుండు. ఇంకొకటి వచ్చేసి 5700 mAh. సో కరెంట్ ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్ని మినిమం 7000 mAh బ్యాటరీతో అయితే వస్తున్నాయి. ఇందులో కూడా 6500 ఆ రేంజ్ లో ఏమన్నా ఇచ్చింటే ఇంకా బాగుండు.